సభలో చాలా సాంప్రదాయాలు ఉన్నాయి. నోట్ ఎప్పుడు కూడా మీ ఇన్ఫర్మేషన్కి ఇచ్చిన తర్వాత ఆ స్పిరిట్తో నేను మొత్తం సమాచారం చెప్పే సాంప్రదాయం. ఈరోజు స్టేట్మెంట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు కొన్ని వాళ్ళకు అవగాహన ఉండదు అధ్యక్ష. వాట్ ఈజ్ స్టేట్మెంట్ అధ్యక్ష? నేను స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వారికైతే మాట్లాడే అవకాశం కూడా ఉండదు. ఒక్క క్లారిఫికేషన్ అడగచ్చు. దానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు? నేను అడుగుతున్నా. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ చర్చ చేస్తున్నాం. నేను ఒక స్టేట్మెంట్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆ స్పిరిట్తో ముందు వెనక నుండే విషయాలు కూడా మీకు చెప్పిన తర్వాత మీరు డిబేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈరోజు మనం డిబేట్ చేయాలనుకుంటున్నారా, లేకుంటే నేను స్టేట్మెంట్ ఇచ్చి కూర్చుంటాను, మీరందరూ కూడా దాని ప్రకారం ఏం మాట్లాడాలంటే మీకు ఒక క్లారిఫికేషన్ మీకు అవకాశం ఉంది. రూల్ ఒకసారి చదువుకోండి మీరు. కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరంగా ముఖ్యమైన సమస్యని డైల్యూట్ చేయొద్దండి. ఇది మంచిది కాదు. మీరే కాదు, రాష్ట్రం మొత్తం చాలా ఆవేశంతో ఆవేదనతో ఈ అసెంబ్లీలో ఏం జరుగుతుందో అని చూస్తున్నారు. కాబట్టి నేను మీకే కాదు, నేను జవాబుదారీతనం ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు కూడా జవాబుదారీతనం. కాబట్టి ఈ హౌస్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధ్యక్ష చాలా ఇది కరెక్ట్గా అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి మీ టైం మీకు ఇస్తాం. మీ టైం నోట్ చేసుకోండి. మీకు ఏదైనా ఉంటే పాయింట్ నోట్ చేసుకోండి. ఇది కరెక్ట్ కాదు. వారికి సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ లేకపోతే వారి ఇష్టం అది. నేను సబ్జెక్ట్ పైన చాలా సీరియస్గా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి. ఏదైతే ఒక స్పెషల్ స్టేటస్ఏ కాదు, బైఫర్కేషన్లో పెట్టిన అన్ని కూడా ఒకసారి చర్చించుకోవాలి. ఇవన్నీ అమలు చేయించుకోవాలని ఈరోజు ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్న అధ్యక్ష. ఆ విషయం ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతిపక్ష సభ్యులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఓపికగా కూర్చొని వినండి. మీరేదైనా అడగండి. మీరు ఒకవేళ కానీ మీ యొక్క పేపర్లో చెప్పిందే కావాలి స్టేట్మెంట్ ఇస్తా, మీరు ఏ కోసం ఒకటే అడగచ్చు, ఒక సప్లిమెంట్ అడగచ్చు. వారికి సిద్ధంగా ఉంటే నాకేం సంబంధం బాధలేదు. నేను చదివినిపిస్తా. ఇంతవరకు ఎప్పుడు సాంప్రదాయాలు లేవు కాదా? సాంప్రదాయాలు చూసుకోండి నెహ్రూ గారు. మీరు సాంప్రదాయాలు చూసుకోవాలి. ఊరికే మీరు చూపించి మాట్లాడడం కాదు. 11 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న అయినో ఎన్నో వందల వేల స్టేట్మెంట్లు ఇచ్చాను. ఈరోజు కొత్త కాదు, మీరు కొత్త కావచ్చు. ఈ హౌస్ కొత్త కాదు నాకు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హుందాగా ప్రవర్తించేది నేర్చుకోవాలి. హుందాగా ప్రవర్తించేది నేర్చుకోకుండా ప్రతి ఒక్క దానికి లేస్తే మీరు పెద్ద గొప్ప నాయకులు అనుకున్నారు. ఏం పెద్ద నాయకులు కాలేరు. ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పద్ధతి ప్రకారం అవసరం ఇస్తుంది. రాసుకోమనండి, ఫాలో అవ్వండి, మీరు అడగండి, సమాధానం చెప్తాం. అంతేగాని ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. అధ్యక్ష